ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి బెస్ట్ సోర్స్ ఆఫ్ టైం పాస్ అంటే ఏంటి ఒకసారి మీరే ఆలోచించుకోండి. రీల్స్ ద్వారా చాలా మన ఈ టైంని వృధా చేసుకోవచ్చు మనం, అవునా కదా? యా, దట్స్ రైట్. రీల్స్ చూడడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? అసలు చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ దాకా, ఒక రిటైర్డ్ అయిన పర్సన్, ఒక 60, 70, 80 ఇయర్స్ వాళ్ళు కూడా రీల్స్ చూసే ఇవాళ టైంని వృధా చేసుకుంటున్నారు. మీరు కూడా ఒప్పుకుంటారు, అవును కదా? చిన్న పిల్లగాడు అన్నం తినకపోతే మనం ఏదో వీడియోస్ చూపిస్తేనే వాడు కూడా అన్నం తినడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా స్మార్ట్ ఫోన్లో కూడా చూడండి, అన్ని రీల్సే ఉంటాయి ఎవరైతే వాళ్ళు చేసుకున్నారో. ఇన్స్టాగ్రామ్లో ఒక పాపులారిటీ అవ్వాలన్నా మనకు కావాల్సింది రీల్సే. ఫోటోగ్రాఫ్స్ ఉండొచ్చు, లేకుంటే వీడియోస్ తీసుకోవడం కానీ, అవి మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వెళ్ళి అప్లోడ్ చేసుకోవడం కానీ, మనం ప్రతిదీ కూడా ఏంటంటే రకరకాల ఫిల్టర్స్ని వాడుతున్నాము. ఇన్స్టాగ్రామ్ వాడు డిఫాల్ట్ ఫిల్టర్స్ ఇస్తున్నాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో, అండ్ అవి మనం స్టేటస్లలో పెట్టుకోవడం కానీ, దాన్ని మనం పాపులారిటీ చేసుకోవడం కానీ, ఫేమ్ రావడం కానీ, యూట్యూబర్ అని పేరు పెట్టుకోవడం కానీ, ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి ఇలా కొత్త రకరకాల యంగ్స్టర్స్ పెట్టుకుంటున్నారు పేర్లు ఈ రోజులలో. కరెక్టే, దీని ద్వారా మనకు చాలా లాభాలు ఉన్నాయి, కానీ దాంతోపాటు మనకి నష్టాలు కూడా చాలా ఉన్నాయి కదండి. మరి ఆలోచించాలి కదా, ఒక వీడియో పెట్టాలంటే, ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నా కూడా దాని మన నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా మనం చూసాము, రష్మిక ఫిలిం యాక్టర్ మీద కూడా కొన్ని ఫేక్ వీడియోస్ కూడా క్రియేట్ చేస్తారు. డీప్ ఫేక్స్ అని టెక్నాలజీ అని మనం పిలుస్తాం దాన్ని. ఇది కొత్తదని చాలామంది అనుకుంటున్నారు, కానీ చాలా పాతే అండి. ఇవి ఆల్మోస్ట్ 1960s, 1970s నుంచి ఉన్నాయి. సో దీని ద్వారా ఏంటంటే చాలామందికి రెప్యుటేషన్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి. అలా మీ వీడియోస్ కూడా అలా చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు మీ వీడియోస్ కూడా ఎక్కడైనా ఉండొచ్చు, ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట. సో అటువంటి సందర్భాల్లో మనము ఐడెంటిఫై చేయాలని అనుకుంటాము. ఎక్కడైనా మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరైనా ఇలా చేసి అప్లోడ్ చేస్తారని చెప్పేసి అనుకుంటాం. సో డీప్ ఫేక్స్ అనే కంటెంట్ తోటి నేను ఇంట్రెస్టింగ్ స్టఫ్ తోటి వచ్చాను. ఏదైతే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తామో, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, అసలు దీని ద్వారా అసలు లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, దీని ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ అని మనం పొందవచ్చు, అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేన్ని మనం పిలుస్తాం, ఇంకా దీంట్లో ఇంకేమైనా రకాలు ఉన్నాయి, అన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సైనింగ్ ఇన్ టుడే, యువర్ సందీప్ ముదల్కర్. గుర్తించాల్సింది ఏంటంటే, డబ్బు కంటే ఎక్కువ విలువ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటాకి ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంది అనుకోండి, హార్డ్లీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు, దాంట్లో వచ్చే కామెంట్స్ మొత్తం స్ట్రేంజర్. ప్రతి యూజర్ నేను ఇప్పుడు ఫోటో పెడతాను, ఎందుకు పెట్టాలి అసలు? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? దాంట్లో ట్రక్ బాంబ్ ఏదైతే జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నారు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే హీస్ రెస్పాన్సిబుల్ అనేది ఆయనకు తెలుసు. బట్ బికాస్ ఆఫ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ దిస్ డేటా మైట్ బి హ్యావ్ బీన్ లీక్డ్ అవుట్. వెల్కమ్ బ్యాక్ గైస్. నార్మల్ మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పగానే ఎక్కువ చాట్ జీపీటీ అనేది వింటుంటాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీ అంటే ఏంటి అసలు? అండ్ చాట్ జీపీటీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తాయి. చాలా వెబ్సైట్స్ కూడా మనకు ఉన్నాయి ఈ రోజులలో. .io అని చెప్పేసి ఎక్స్టెన్షన్స్ వస్తున్నాయి. అసలు .io అంటే ఏంటి అసలు? ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సందీప్ ముదల్కర్ .com అంటే ఏంటి? దిస్ వెబ్సైట్ ఈస్ ఫర్ కమర్షియల్. cytechlabs.com ఈస్ ఫర్ కమర్షియల్. edu.in అంటే ఏదైనా కాలేజ్ పేరు ఉంటుంది. .edu.in education.india అంటే ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇండియా కంట్రీకి సంబంధించిన. సో అట్లనే ఇప్పుడు ఈ రోజులు ఏంటంటే కామన్ ఎక్స్టెన్షన్ .io అని ఎక్కువ వస్తుంది. ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్సైట్స్ మీరు తీసుకోండి, చాలా మటుకు అన్ని కూడా .io బేస్ మీద ఉంటాయి అనమాట. .io అంటే ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్. దట్ ఈస్ వాట్ ద ఎక్స్టెన్షన్ ఫుల్ ఫామ్ ఫర్ దట్ పర్టికులర్ వెబ్సైట్.
సో అలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. .com మీద కూడా ఉంటాయి ఏఐ బేస్డ్ వెబ్సైట్స్. సో ప్రతిదీ కూడా ఏ అంటే ఏంటి, ఏదైనా ఒక పీపీటీ తయారు చేయాలన్నా జస్ట్ ఒక ఇన్పుట్ ఇవ్వండి అదే చేసి, ఒక లోగో తయారు చేయాలన్నా ఇన్పుట్ ఇవ్వండి అదే చేస్తుంది, ఒక వాయిస్ని క్లోన్ చేయాలన్నా అదే చేస్తుంది, ఒక వీడియోని క్లోన్ చేయాలన్నా మొత్తం కూడా. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లలో మనకు చాలా ఉన్నాయండి. ChatGPT అంటే మనకి అది కంటెంట్ ఎక్కువ మనకి ఏదైనా ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ మనకి రిప్లై ఇవ్వడం అనమాట. ChatGPT అంటే ఏంటంటే జనరేటెడ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. సో ఇదేంటంటే మీరు ఒక హౌ టు రైట్ ఏ సీ ప్రోగ్రామ్ అని కొట్టండి, మీకు డైరెక్ట్గా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది రిజల్ట్. సో మనకి ఓపెన్ ఏఐ వెబ్సైట్స్ ఉన్నాయి. సో దాని ద్వారా ఏంటంటే మీరు ఎటువంటి ప్లాట్ఫామ్ ఎటువంటి ఇన్పుట్ అన్న కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ ChatGPT కూడా మళ్ళీ మనకి ఏఐ కిందకి వస్తుంది. సో నార్మల్గా ఏంటంటే ChatGPTలో చాలా రకాలు ఉన్నాయి. మెయిన్గా మనకి ఎక్కువ వాడేది ఏదేమి ఉన్నాయంటే నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నారో ఏఐ. సో అదొక రకం. ఇంకోటి వచ్చి జనరల్ ఏఐ, ఓకే, జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకోటి వచ్చేసి సూపర్ ఏఐ, సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అలా మనకి 3 రకాలు యాక్చువల్లీ మనకు ఉన్నాయి, నారో, జనరల్ అండ్ సూపర్. ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందికి రావడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. నేను మాత్రం ఉట్టి ఏదైతే మనం రియల్ టైంలో చాలా ఎక్కువ ఎక్స్పోజ్ అయినాం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వాడుతున్నామో దాని బేసిస్ మీద నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నారో ఏ అంటే ఏంటి, అసలు నారో ఏలో మనకు చాలా రకరకాలు ఉంటాయి డైలీ లైఫ్ స్టైల్లో. సో ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ చూద్దాం ఏమేమి నారో ఏలో వస్తాయి అనేది. నారో ఏలో నార్మల్ వాయిస్ అసిస్టెంట్ వస్తుంది. మనం ఏదైనా ఒకటి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అది రిప్లై ఇవ్వడం ఇమీడియట్గా. యూట్యూబ్లలో ఎక్కువ మనం వాడుతుంటాము. అండ్ అదేవిధంగా టైప్ చేయడానికి కూడా మనం వాయిస్ అసిస్టెంట్ ఎక్కువ వాడుతుంటాం. అండ్ రికమెండేషన్ సోర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో చాలా మీరు ఏదైనా ఒక మూవీ వాచ్ చేస్తారనుకోండి దాని రిలేటెడ్ కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంటాయి. లైక్ నెట్ఫ్లిక్స్ ఉండొచ్చు, అమెజాన్ కానీ, హాట్స్టార్ కానీ. అండ్ ఫేషియల్ రికగ్నిషన్, నార్మల్గా ఫోన్స్లో ఇవాళ రోజులు ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ తోటి ఫోన్లు అన్లాక్ చేయడము ఇవన్నీ కూడా మనకు జరుగుతుంటాయి. డీప్ ఫేక్స్, ఏది ఇప్పుడు నేను రేష్మిక మీద ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేశారు కదా అలాంటివి ఇంకా చాలా సెలబ్రిటీస్ మీద జరుగుతుంటాయి. స్నాప్చాట్ ఫిల్టర్స్, చాలామంది ఫిల్టర్స్లో కూడా రకరకాల ఫిల్టర్స్ కూడా వస్తాయి మనకి, అది కూడా ఒకటి. ఇంకో వాయిస్ క్లోన్ అంటే నా వాయిస్ని ఫేక్ వాయిస్గా క్రియేట్ చేయడము, సందీప్ ముదల్కరే మాట్లాడుతున్నట్టు క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నారో ఏఐ కిందకి వస్తుంది. జనరల్ ఏ అంటే ఏమేమి వస్తాయి మనకి, నార్మల్గా ఏంటంటే ChatGPT జనరల్ ఏ ఇంతకుముందు అన్నట్టుగా ఏదైనా ఇన్పుట్ ఇవ్వండి అవుట్పుట్ హౌ టు రైట్ ఏ సీ ప్రోగ్రామ్ అని చెప్పండి అది మనకి ఇచ్చేస్తుంది అనమాట. అది జనరేటెడ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గేమ్స్, మనం చాలా గేమ్స్ కూడా ఆడుతుంటాం ఈ రోజులలో. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇప్పుడు కార్స్ కూడా ఏంటంటే జస్ట్ మీరు మ్యాప్స్లో అలాట్ చేయండి, సోర్స్ అండ్ డెస్టినేషన్ ఆటోమేటిక్ మనకు రీచ్ అయిపోతుంది. న్యూస్ రీడర్స్, చాలామంది మనం చూసాం న్యూస్ రీడర్స్ కూడా ఫేక్ అంటే ఒక అమ్మాయి పేరు న్యూస్ రీడ్ చేస్తున్నట్టుగా మనం క్రియేట్ చేయొచ్చు. సో అదొకటి. అండ్ స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్, స్మార్ట్ డివైజెస్ IoTs అని చెప్పొచ్చు, అది కూడా మనకి ఏంటంటే జనరల్ ఏఐ కిందకి రావడం జరుగుతుంది. సూపర్ ఏఐ అంటే ఏంటి, ఇప్పుడు ఇది చాలా అడ్వాన్స్ అనమాట. ఇప్పుడు మనం వాడేటువంటి ప్రతిదీ కూడా సూపర్ ఏఐ కిందకి వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ అని చెప్పొచ్చు నేను. సూపర్ ఏఐ ద్వారా మనకు చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ముందుగా మనం అడ్వాంటేజెస్ ఒకవేళ మనం తీసుకున్నాం అనుకోండి, ఏమేమి వస్తాయి అడ్వాంటేజెస్లో అంటే మనకి పాజిటివ్లో తీసుకుంటే వర్క్ లోడ్ అనేది తగ్గించుకోవచ్చు. మనం చాలా వర్క్ లోడ్ అనేది మనకు బాగా పెరుగుతుంటుంది, అదొకటి వస్తుంది. అండ్ అది మనకి ఐడియాస్ని ఇస్తుంటుంది మనకి, ఇట్ క్యాన్ గివ్ వెరీ గుడ్ ఐడియాస్ టు అస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ కేర్ IVR, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్. మీరు ఒకటి నొక్కండి 2 నొక్కండి అని చెప్పేసి ఉంటారు, అది కూడా మనకి పాజిటివ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. 24/7 వర్క్ మనకు చేసి పెడుతుంది. ఏదైనా సరే మీరు చెప్పండి అది మొత్తం వర్క్ మనకు చేసి వస్తుంది. అండ్ మ్యాన్ పవర్ అనేది తగ్గిపోతుంది. సో లో కాస్ట్, అంటే ఎక్కువ జీతాలు అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, అంత ప్రోగ్రామ్ రాసి పెడితే అదే చేసేస్తుంది అనమాట. చాలా పెద్ద కంపెనీస్లో కూడా ఉద్యోగాలు కూడా పోయినాయి మనకి దీని ద్వారా. సో లో కాస్ట్ కూడా వన్ ఆఫ్ ది టర్మ్ అని మనం చెప్పొచ్చు. అదే మనము నెగిటివ్స్గా చూస్తుంటే ఏంటంటే జాబులు పోయే ఛాన్సెస్ ఉన్నాయి, లూజింగ్ జాబ్స్, చాలా మటుకి జాబ్స్ అనేవి పోతుంటాయి. అండ్ డిఫెన్స్లలో కూడా ఏంటంటే వెపన్స్, వార్ వెపన్స్ అంటే ఒక 50 బుల్లెట్ నేను షూట్ చేయాలా, ఒక మనిషి షూట్ చేస్తే కొన్ని తప్పిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు బుల్లెట్ షూట్ చేస్తారనుకోండి టార్గెట్ కరెక్ట్గా రీచ్ అవుతుంది. 50 out of 50 బుల్లెట్స్ మొత్తం కూడా సక్సెస్ అవుతాయి అనమాట. సో డిఫెన్స్ వాళ్ళు, ఇది ఒకవేళ పొరపాటుగా టెర్రరిస్ట్ వాళ్ళు వాడారంటే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే, డిఫెన్స్ వాళ్ళు వాడితే ఏంటంటే మనుషుల మీద ఉపయోగించారు కాబట్టి దట్ ఈస్ మోర్ సేఫ్, కానీ ఎనిమీస్ మీద అటాక్ చేయడానికి వాడతారు. సో ఎక్కడ పడితే అక్కడ వాడడానికి అవకాశం, కానీ టెర్రరిస్ట్ వాళ్ళు చాలా వాడే అవకాశాలు ఉన్నాయి. బట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రైవసీ ఇష్యూస్, చాలా ప్రైవసీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. దీని ద్వారా ఏంటంటే మనకి చాలా నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి అనమాట. సో ఇలా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా రకరకాలు ఉంటాయండి. ఇట్స్ వెరీ బిగ్ సబ్జెక్ట్ ఐ కెన్ సే. మనం దీని గురించి డిస్కస్ చేస్తూ పోతే ఇంకా ఎన్నో వస్తుంటాయి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు రీసెంట్గా కర్తినా కేఫ్ మీద కూడా ఫేక్ వీడియో క్రియేట్ చేశారని చెప్పేసి అన్నారు.
సో ఇవన్నీ ఏంటంటే మనం చేసే రీల్స్, మనం అప్లోడ్ చేసే వీడియోస్, అప్లోడ్ చేసే ఫోటోగ్రాఫ్స్, దాని బేసిస్ మీదనే సైబర్ క్రిమినల్స్ దాన్ని తీసుకొని ఫేక్ న్యూడ్ వీడియోస్ క్రియేట్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, ఫ్యామిలీ మెంబర్స్కి పంపించేస్తామని చెప్పేసి మన కాంటాక్ట్స్ని స్టీల్ చేయడం. అదేవిధంగా లోన్ ఫ్రాడ్స్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి. పాలిటిక్స్ మీద కూడా చాలా ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్ గారి మీద కూడా చాలా ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తారు, ఏదైనా పాటలు పాడుతున్నట్టుగా. ఇలా రకరకాల మనం తీసుకోపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బిగ్గెస్ట్ థ్రెట్ ఇన్ ఫ్యూచర్. సో మనం జాగ్రత్త పడకపోతే ఫ్యూచర్లో మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దయచేసి మీరు ఏదైనా వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే మీ మీద కూడా ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మీ క్వశ్చన్స్ ఏంటంటే, సార్ ఇలాంటి వీడియోస్ చేస్తే మేము ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేసి అంటుంటారు. చాలా సైట్స్ ఉన్నాయండి, మీరు గూగుల్ లెన్స్లో కూడా మీరు వాడచ్చు. చాలామంది ఏదేదో సైట్స్ అంటున్నారు, కానీ మీరు ఏ సైట్లను కూడా మీరు అప్లోడ్ చేస్తున్నారంటే మీ డేటా బయటికి పోతుందని అర్థం. సో మీరు జాగ్రత్తగా ఆలోచించి ఐడెంటిఫై చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్లోనే దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ టూల్స్ అనేది ఉన్నాయి, అవన్నీ నేను బయట రివీల్ చేయలేను డ్యూ టు కాన్ఫిడెన్షియాలిటీ. సో మీరు ఇలాంటి వాటిలో ఏమైనా ఉంటే మీరు 1930 కాల్ చేసి రిపోర్ట్ చేయండి. అండ్ అదే సైబర్ క్రైమ్స్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేస్తే మీకు హెల్ప్ దక్కే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో నాకు తెలిసి వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. సో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దయచేసి వీడియోని అందరితో షేర్ చేయండి. ఓకే, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ more interesting videos. Thank you so much. Signing off today, your Sandeep Mudalkar. Jai Hind.